అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూన్ మాసం 17వ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ, అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల దాగి ఉన్నటువంటి అవకాశాలు ఆశ్చర్యపరిచే విధంగా ఉండబోతున్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త, ఒక నిర్ణయం లేదా ఒక వ్యక్తి నుంచి వచ్చే సమాచారం మీ యొక్క మనసులో కొత్త ఆశలను నింపే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక నా పరిస్థితి మారదేమో అని భావిస్తున్నటువంటి వారు ఈ రోజు తర్వాత తమ యొక్క ఆలోచనలను మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. రేపటి గ్రహస్థితులు మీకు కొన్ని పరీక్షలు పెట్టినా వాటిని అధిగమించే శక్తి కూడా ప్రసాదిస్తాయి. అందుకే ఈ యొక్క రాశి ఫలితాలను పూర్తిగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. రేపటి రోజున రేపటి ఉదయం నుంచి మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం కనిపిస్తుంది. గత కొంతకాలంగా మీరు గమనిస్తున్నటువంటి అధికారులు మీపై మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి కావచ్చు. సహోద్యోగులతో కలిసి పనిచేసేటప్పుడు కొద్దిగా సహనం అవసరం. మీ యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తే వెనకడుగు వేయవద్దు. ఆ యొక్క అవకాశాన్ని భవిష్యత్తులో మీ యొక్క ఎదుగుదలకు పునాది కావచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క రాశి యొక్క ఆలోచనలు లాభదాయకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు రావచ్చు. పాత బాకీలు కొంతవరకు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితి విషయానికి వస్తే ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ ఖర్చులు కొంచెం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ అవసరాలు, ప్రయాణాలు లేదా అనుకున్నటువంటి ఖర్చుల వలన డబ్బులు ఎక్కువగా ఖర్చు కావచ్చు. అయినప్పటికీ భయపడవలసినటువంటి అవసరం లేదు. సరైనటువంటి ప్రణాళికతో వ్యవహరిస్తే పరిస్థితులు అదుపులోనే ఉంటాయి. పాత పెట్టుబడుల నుంచి చిన్న లాభాలు కూడా రావచ్చు. విద్యార్థులకు రోజు అనుకూలంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు కూడా కనిపిస్తాయి. గురువుల సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. సోషల్ మీడియా లేదా ఇతర వ్యర్థ విషయాలపై సమయాన్ని వృధా చేయకుండా ఉంటే మరింత మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ప్రేమ విషయాలలో ఉన్నటువంటి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పడానికి ఇది మంచి సమయం. అయితే అపార్థాలు రాకుండా మాటల్లో జాగ్రత్త అవసరం. వివాహితుల కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. కొన్ని చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అవి త్వరగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి కారణంగా కొంత అసౌకర్యం కూడా ఉండవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. నీరు ఎక్కువగా తాగటం వలన శరీరానికి ఆనందం లభిస్తుంది. యోగా లేదా ధ్యానం చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రేపటి రోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్పబోతుంది. మీరు ఇప్పటి వరకు అనుమానించినటువంటి కొన్ని విషయాలు నిజం కాదని కూడా తెలుసుకుంటారు. కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం మీకు అర్థమవుతుంది. దాంతో భవిష్యత్తులో ఎవరిని నమ్మాలి, ఎవరితో దూరంగా ఉండాలి అనే స్పష్టత వస్తుంది. ఇది మీ యొక్క జీవితంలో ఒక మంచి మార్పుకు నాంది కూడా కావచ్చు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాలకు సంబంధించినటువంటి పనులు, వీసా, ఉద్యోగ అవకాశాలు లేదా ప్రయాణికులకు సంబంధించినటువంటి విషయాలలో ముందడుగు కూడా పడుతుంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీలో ఉన్నటువంటి సృజనాత్మకత ఈరోజు మరింత వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. దేవునిపై భక్తి పెరుగుతుంది. ఆలయ దర్శనం చేయాలనే ఆలోచన రావచ్చు. పెద్దల ఆశీర్వాదం లేదా మనశ్శాంతి లభిస్తుంది. గతంలో చేసినటువంటి మంచి పనుల ఫలితం ఇప్పుడు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు చేసినటువంటి సహాయం ఎవరికో ఉపయోగపడి తిరిగి మీకు మంచి రూపంలో కూడా రావచ్చు. స్నేహితులతో గడిపే సమయం కూడా ఆనందాన్ని ఇస్తుంది.
పాత మిత్రులను కలిసే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని కొత్త పరిచయాలు కూడా భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. అయితే ప్రతి ఒక్కరితో వ్యక్తిగత విషయాలను పంచుకోవటం మంచిది కాదు. రహస్యాలను మీ దగ్గరే ఉంచుకోవటం చాలా ఉత్తమం. రేపటి రోజు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ యొక్క నిర్ణయం భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని మరింత మంచి దిశగా తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపడకుండా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసమే మీ యొక్క అతిపెద్ద బలమని నమ్ముతారు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహాలక్ష్మి దేవుణ్ణి ప్రార్థించండి. సాధ్యమైతే లక్ష్మి అష్టోత్తరం లేదా శ్రీ సూక్త పారాయణం చేయండి. పేదవానికి లేదా అవసరమైనటువంటి వారికి తెల్లని వస్త్రాలు, పాలు లేదా తీపి పదార్థాలను దానం చేయండి. ఇంట్లో సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగించడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. అదేవిధంగా ఆర్థిక మరియు మానసిక శాంతి లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేయటం వలన ఈ